హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు కనుక ఫస్ట్ మన ఛానల్ కనుక విజిట్ చేస్తుంటే ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో నచ్చితే ఒకవేళ చివరి వరకు వీడియోని చూడండి. వీడియో కనుక నచ్చితే డెఫినెట్లీ లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో అన్యూజ్ఫుల్ అంటే మీకు అసలు యూజ్ఫుల్ అవ్వలేదు అనిపిస్తే డిస్లైక్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాము. ఫస్ట్ మెయిన్ మనకి ఆర్ఆర్బీ పీఓలో మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది లెవెల్ ఆఫ్ ద ఎగ్జామ్. అసలు లెవెల్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం ఎప్పుడు మైండ్లో పెట్టుకోవాలి. సో ఎందుకు నేను లెవెల్ గురించి మాట్లాడుతున్నాను అంటే, మనకి టైం అనేది చాలా తక్కువ ఉంటుంది ఆర్ఆర్బీ పీఓలో. అంటే క్వశ్చన్స్ చూస్తేమో 40 ఉంటాయి, టైం వచ్చేసి రీజనింగ్లో 30 minutes ఉంటుంది. సో మనం ఏంటంటే ఎంత ఫాస్ట్గా చేయగలిగితే అంత ఫాస్ట్గా చేయాలి. సో లెవెల్ మాట వచ్చింది కాబట్టి టైం అండ్ లెవెల్ అనేది ఎప్పుడు మనకి ఆల్టర్నేటివ్ ఉంటాయి. సో ఎలా అంటే ఇది ఫర్ సపోజ్ మీకు టైం తగ్గింది అనుకోండి, టైం తగ్గితే లెవెల్ అనేది ఈజీ అయిపోయింది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ చూసుకోండి, టైం అనేది తగ్గితే లెవెల్ అనేది తగ్గిద్ది. సో సేమ్ లైక్ దట్ ప్రిలిమ్స్కి కొన్ని మెయిన్స్కి ఫర్ సపోజ్ ఐబీపీఎస్ పీఓ చూసుకోండి, లేకపోతే ఎస్బీఐ పీఓ తీసుకోండి. సో వాటికి లెవెల్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, చాలా టఫ్ లెవెల్ ఉంటుంది. సో ఈ పీఓ అనేది లెవెల్ అనేది చాలా తక్కువ ఉంటుంది, టైం కూడా తక్కువే ఉంటుంది. సో దట్స్ వాట్ ఐఎమ్ ఎగ్జాక్ట్లీ సేయింగ్. సో అందుకే మీరు ఆర్ఆర్బీ పీఓ లెవెల్ అనేది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. సో లెవెల్ అనేది ఏ లెవెల్ ఉంటుంది, ఈ ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ లేకపోతే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్. సో మొన్న మీరు కనుక ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ రాసుంటే సో ఆ లెవెల్ ఓకే ఎగ్జాక్ట్లీ అదే లెవెల్ ఉంటుంది పేపర్. అంతకుమించి ఇవ్వడు, అంతకుమించి తగ్గించి కూడా ఇవ్వడు. సో అదే లెవెల్ అలా మెయింటైన్ అవుతూ ఉంటుంది. ఇంగ్లీష్ సంగతి నేను చెప్పట్లేదు, ఇంగ్లీష్ వేరే ఉంటుంది. సో రీజనింగ్, క్వాంట్ కానీ లేకపోతే జనరల్ అవేర్నెస్ కానీ, సో అవి చెప్తున్నాను నేను. సో అవి అలా ఉంటుంది లెవెల్. సో ఇప్పుడు మీరు మాక్ టెస్ట్ రాస్తారు కదా, మాక్ టెస్ట్ రాసినప్పుడు ఆ లెవెల్లో ఉన్న మాక్ టెస్టే చూసుకోండి. ఓకే, అర్థమైంది కదా. సో ఆ లెవెల్లో రాస్తే ఏమైందంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయ్యిద్ది మీకు. ఓకే, లెవెల్ అనేది తగ్గినప్పుడు మీకు స్పీడ్ అనేది అయ్యిద్ది. సో అందుకే ఆ లెవెల్ ఉన్న మాక్ టెస్ట్ రాశారు అంటే మీకు ఎగ్జామ్లో ఈజీ అయ్యిద్ది. అంతేగాని మీరు పీఓ కదా అని చెప్పి టఫ్ లెవెల్ బాగా ఎస్బీఐ పీఓ లెవెల్ మెయిన్స్ ఆ లెవెల్లో పజిల్స్ కానీ లేకపోతే డిఐలు కానీ తీసుకొచ్చి చేసి అవి రాక, సో మళ్ళీ మీరు అవి రావు ఎలాగూ ఇక్కడ ఎగ్జామ్లో మళ్ళీ ఇక్కడ స్పీడ్ పడక, సో ఇదంతా ఒక క్లమ్జీగా ఉంటుంది. సో దట్స్ వై లెవెల్ అనేది చూస్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోండి. సమ్టైమ్స్ మీకు నిన్న ఒకళ్ళు అడిగారు, నేను టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయమని చెప్తే ఒక బ్రదర్ అడిగాడు, ఎగ్జామ్ మాక్ టెస్ట్లో మనకి తక్కువ మార్క్స్ వస్తున్నాయి, సో దాని గురించి అప్పుడు ఎలా చేయాలి అంటే, సో మాక్ టెస్ట్లో ఒక్కోసారి టఫ్ లెవెల్ మార్క్ వస్తుంది. సమ్టైమ్స్ మీరు అదే సోర్స్ వాడేటప్పుడు ఈజీ లెవెల్ కూడా మార్క్ వస్తుంది. సో మాక్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ అనేది కన్సిడర్ చేయొద్దు. అంటే లెవెల్ అనేది ఓకే అనిపిస్తే మీకు, అంటే ఆర్ఆర్బీ పీఓకి ఆ లెవెల్ కరెక్టే అని అనిపిస్తే ఓకే. అంతేగాని టఫ్ లెవెల్ పేపర్ తీసుకొచ్చి ఇందులో మార్క్స్ రాలేదు, సో అంటే దట్ నాట్ యాక్సెప్టబుల్. ఓకే, సో దట్స్ వై లెవెల్ ఈజ్ ఇంపార్టెంట్. ఓకే, మనం ఇప్పుడు అసలు సబ్జెక్ట్స్ చూద్దాం. అంటే ఎలా అటెంప్ట్ చేయాలి సబ్జెక్ట్ని, లేకపోతే ఇప్పుడు ఎలా ప్రాక్టీస్ చేయాలి. మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తే అసలు ఏమేమి ప్రాక్టీస్ చేయాలి మెయిన్లీ చేస్తే మనం ఫ్యూచర్లో ఎగ్జామ్ టైంలో ఎలా ఉంటుంది అది, సో అనేది ఆ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీకు తెలుసు, రీజనింగ్, క్వాంట్, ఇంగ్లీషు, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్. మెయిన్లీ కంప్యూటర్ అవేర్నెస్ ఉంటుంది. నేను దాని గురించి డెడికేటెడ్గా మధ్యలోనే చెప్తాను, మధ్యలోనే ఉన్నట్టు స్లైడ్. ఓకే, నేను చెప్తాను నీట్గా. ఫస్ట్ మనం రీజనింగ్ తీసుకుందాం. ఓకే, రీజనింగ్ ఫస్ట్ మనకి 40 questions ఉంటాయి, 1.25 marks, 50 minutes, 50 marks, 30 minutes, అందరికీ తెలిసిన విషయమే. సో ఇవి దాంట్లో ఉన్న టాపిక్స్. ఈ టాపిక్స్ కూడా మీకు గూగుల్లో కొడితే వస్తాయి, పెద్ద విషయం కాదు. ఓకే, అసలు ఇవి ఎలా ప్రాక్టీస్ చేయాలి? ఫస్ట్ మనము పజిల్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఇవి మెయిన్ ఫోకస్ చేయాలి మనం, ఎందుకంటే మనకి మార్క్స్ అక్కడే వస్తాయి ఎక్కువ. సో వాటితో పాటు అవి మీరు డైలీ మాక్ టెస్ట్ రాయండి. డైలీ ఒకవేళ మెయిన్స్ మాక్ టెస్ట్ కనుక కుదరకపోతే అట్లీస్ట్ 2 daysకి ఒకసారి రాయండి. అవి మళ్ళీ రిపీట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇవి పజిల్స్ ఉంటాయి కదా, సో పజిల్స్ ఏదో చేయాలి ఆ రోజు. ఒకరోజు పజిల్స్, ఒకరోజు సిట్టింగ్ అరేంజ్మెంట్. సో ఈ మెయిన్స్కి సంబంధించి రోజుకు ఒక టాపిక్ టార్గెట్ పెట్టుకోండి. ఓకే, రోజుకు ఒక టాపిక్ మీరు మొత్తం ఒక లిస్ట్ తయారు చేసుకొని రోజుకు ఒక టాపిక్, ఒక క్లాసు, రోజుకు ఒక టాపిక్. సో 1 hour ఒక క్లాస్ ఉంటుంది. సో ఆ టాపిక్ మొత్తం ఆ రోజు నేర్చుకోవాలి. సో నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్
క్వాంట్ వేరే టాపిక్. సో అట్లా మీరు ఒక్కొక్క టాపిక్ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. సో అలానే ఇన్పుట్ అవుట్పుట్ చూస్తే మనకి అంత పెద్ద టఫ్ లెవెల్ ఏమి రాదు. మొన్న నాకు తెలిసి ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్లో కూడా ఈజీ లెవెల్ వచ్చింది ఇన్పుట్ అవుట్పుట్. సో అదే లెవెల్ ఉంటుంది ఇన్పుట్ అవుట్పుట్. లెవెల్ నుంచి టఫ్ లెవెల్కి వెళ్తుంటే సరిపోద్ది. అండ్ కొన్ని టాపిక్స్ ఉంటాయి మనకి ప్రిలిమ్స్లో తగిలినయే వస్తూ ఉంటాయి, కానీ దాని యొక్క లెవెల్ అనేది మారిపోతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోడెడ్ బ్లడ్ రిలేషన్, కోడెడ్ డైరెక్షన్ మనకి ఎయిదర్ ఆర్ కేసు వచ్చేసి చాలా ఉంటాయి, మనకి టైం తినేస్తాయి. సో అవి చేసుకోవాలి. అండ్ కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్, టైం టేకెన్. రోజు ఎందుకు చేయమన్నానంటే ఇవి మనకి టైం అనేది చాలా తక్కువ. ఓకే, 30 minutes టైంలో 50 మార్క్స్కి అంటే మొత్తం పెట్టాలని లేదు. మనకి ఓల్డ్ ప్యాటర్న్ అయితే మనం మొత్తం పెట్టవచ్చు, కానీ ఇప్పుడు న్యూ ప్యాటర్న్లో మొత్తం పెట్టలేం. మహా అయితే ఒక 30 పెడతాం మేము. ఓకే, ఆ 30 అయినా మనం పర్ఫెక్ట్గా పెట్టాలి అంటే డైలీ ప్రాక్టీస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు జనరల్ అవేర్నెస్ అదే కరెంట్ అఫైర్స్కి ఎంతైతే టైం పెడతారో రీజనింగ్కి, క్వాంటికి, ఇంగ్లీష్కి కూడా. ఇంగ్లీష్కి కొంచెం తగ్గించినా పర్లేదు. తగ్గించడం అంటే మరి ఇంత అయితే కాదు, కానీ ఇవి ఏంటంటే స్టాండర్డ్ మార్క్స్ కదా. ఓకే, రీజనింగ్ క్వాంట్ అనేది మనకి స్టాండర్డ్ మార్క్స్. ఇది నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తావో అంత వస్తుంది. సో ఇంగ్లీష్ అలా కాదు. సో నేను ఆ కాంటెక్స్లో చెప్తున్నాను. సో దట్స్ వై మీరు డైలీ ఇవి ప్రాక్టీస్ చేయాల్సిందే. అండ్ ఇంకొక కొన్ని కొత్త టాపిక్స్ ఉంటాయి ఇందులోనే. సో క్రిటికల్ రీజనింగ్ నెగ్లెక్ట్ చేయొద్దు, ఎందుకంటే మనకి 8 to 10 మార్క్స్ అవే కనపడుతూ ఉంటాయి. నేను ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్ టైంలో కూడా ఒకసారి చెప్పినట్టున్నాను, ఇవి క్రిటికల్ రీజనింగ్ వస్తుంది డెఫినెట్లీ అని. మనకి ఇబ్బంది పెడుతూ ఉంటుంది, మార్క్స్ కనపడుతూ ఉంటాయి, చేయలేము మళ్ళీ ప్రాక్టీస్ చేయబోతాయని. సో క్రిటికల్ రీజనింగ్ అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ర్యాంకింగ్, వర్డ్ ఫార్మేషన్, చైనీస్ కోడింగ్. ఓకే, చైనీస్ డీకోడింగ్ అని ఉంటుంది. అది మెయిన్స్ లెవెల్ ఉంటుంది. చైనీస్ కోడింగ్ మామూలుగా ప్రిలిమ్స్ లెవెల్లో మనం అందరం చేస్తాము, కానీ మెయిన్స్ లెవెల్లో అనేది కొంచెం డిఫికల్టీ అది. అవొకటాను దీంట్లో రిజల్టెంట్ బేస్డ్. ఓకే, ఈ రిజల్టెంట్ బేస్డ్ కూడా మొన్న ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్లో వచ్చినట్టుంది. ఓకే, మొన్న ఒక షిఫ్ట్లో ఏమో రిజల్టెంట్ బేస్డ్ వచ్చింది, ఒక షిఫ్ట్లో ఏమో ఈ చైనీస్ డీకోడింగ్ వచ్చింది. సో ఓకే, సో ఎంత ఇంపార్టెంటో మీరు అవి చూడండి. సో దట్స్ వై నేను చెప్తున్నా, ఇవి మెయిన్స్లో డెఫినెట్లీ వచ్చే టాపిక్స్. ఇన్పుట్ అవుట్పుట్ కానీ, రిజల్టెంట్ బేస్డ్ కానీ, లేకపోతే చైనీస్ డీకోడింగ్, ఈ మూడిట్లో ఏదో ఒక 2 టాపిక్స్ డెఫినెట్లీ వస్తాయి. సో దట్స్ వై మీరు ప్రాక్టీస్ చేయటం, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు పర్టికులర్లీ. ఇవి వరకు చేసుకుంటేనే మీకు సగం టాస్క్ అయిపోయినట్టే. మినిమం 25 మార్క్స్కి 25 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారు మీరు. ఓకే, నేను చెప్పిన ఈ వరకు చేస్తే. సో వీటి మీద మనం రీజనింగ్ ఇలా ప్రాక్టీస్ చేయాలి. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చూద్దాము. సో దీనికి కూడా సేమ్ 40 క్వశ్చన్స్, 1.25 మార్క్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీ చేసింది, 50 మార్క్స్ 30 minutes. ఇది అందరికీ తెలిసిందే. ఓకే, ఇప్పుడు సేమ్ సబ్జెక్ట్స్ కూడా అంతే. ఇవి గూగుల్లో కొట్టినా మీకు వస్తాయి, అందరికీ తెలిసిన విషయమే. సో ఇప్పుడు వీటిని ఎలా మనం అసలు ప్రాక్టీస్ చేయాలి, లేకపోతే ఎట్లా మనం దీన్ని మెయిన్ ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అనేది నేను చెప్తా చూడండి. ఫస్ట్ డేటా ఇంటర్ప్రిటేషన్. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ వెరీ 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 ఇంపార్టెంట్. అవి అట్లీస్ట్ ఒక్కటన్నా సింపుల్గా ఉంటుంది. వాళ్ళు ఒక 3 ఇచ్చినా కూడా ఆ 3లో డెఫినెట్లీ ఒకటైనా సింపుల్గా ఉంటుంది. ఆ సింపుల్ది చేసి ఈ అప్రాక్సిమేషన్స్ ఆఫ్ కోర్స్ అందరు చేస్తారు. ఓకే, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడాలి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ గురించి ఏంటంటే మనకి మెయిన్స్ లెవెల్లో వేరుగా ఉంటాయి. ఓకే, మనకి కండిషన్స్ ఇచ్చి, స్టేట్మెంట్స్ ఇచ్చి, సో దాని నుంచి మనకి తీసుకురావడం జరిగింది ఆన్సర్స్ని. సో అవి మీరు ప్రాక్టీస్ చేయాలి. అంటే మెయిన్స్ లెవెల్ సపరేట్ ఉంటాయి ఇవి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ప్రిలిమ్స్లో చూసినట్టు డైరెక్ట్గా వాల్యూస్ ఇచ్చి ఇవ్వరు. సో వాల్యూస్ తీసేసి మనకి ఇస్తారు. సో అవి మనం నేర్చుకోవాలి. ఓకే, వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అవి క్లాసెస్ ఉంటాయి వాటి మీద. అండ్ సర్ట్స్ అండ్ ఇండిసెస్. సో సర్ట్స్ అండ్ ఇండిసెస్ మీద కూడా మనకి డెఫినెట్లీ క్వశ్చన్స్ వస్తాయి. డైరెక్షనే ఇస్తారు డైరెక్ట్గా. అంటే ఒక 3-4 క్వశ్చన్స్ లేకపోతే 2-3 క్వశ్చన్స్ ఇస్తారు డైరెక్ట్గా. సో మనం 3-4 క్వశ్చన్స్ అంటే చాలా ఎక్కువ. సో చిన్న టాపిక్ అది, ఈజీగా వచ్చేది. అండ్ నెంబర్ సిస్టమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ప్రిలిమ్స్లో సమ్ టైమ్స్ తగులుద్ది, బట్ మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి మెయిన్స్లో వస్తాయి. 1 or 2 క్వశ్చన్స్ లేకపోతే 2-3 క్వశ్చన్స్ సమ్ టైమ్స్. ఓకే, నెంబర్ సిస్టమ్ కూడా ఇంపార్టెంట్. సో వీటి మీద మీరు ఫోకస్ చేయాలి. అండ్ అర్థమెటిక్ ప్రాబ్లమ్స్, వీటి గురించి మళ్ళీ చెప్తాను. నెంబర్ అండ్ రాంగ్ నెంబర్స్ మెయిన్స్ లెవెల్. ఇవేంటంటే మనకి ఒక 2 సిరీస్లో 3 సిరీస్లో వచ్చి అందులో మిస్సింగ్ నెంబరు లేకపోతే అందులో రాంగ్ నెంబర్ తీసి ఆ రెండింటిని యాడ్ చేసి డివిజిబుల్ చేసి, సో వాటిని అవి ప్రైమ్ నెంబర్ అయితే యాడ్ చేస్తే లేకపోతే సో ఇట్లాంటివి వస్తాయి. ఇవి మీకు తెలుసు మెయిన్స్ లెవెల్ ఎలా ఉంటుందో. సో అవి. అండ్ ఆల్జిబ్రా కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఆల్జిబ్రా క్వశ్చన్స్ కూడా వస్తాయి. ఇప్పుడు అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ఏంటంటే అర్థమెటిక్ ప్రాబ్లమ్స్
మనల్ని మెయిన్స్లో ఏదైనా కాపాడే టాపిక్స్ ఉన్నాయి అంటే అర్థమెటిక్ ప్రాబ్లమ్సే. ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కోసారి పేపర్ మొత్తం అసలు ఏమి చేయలేం. సమ్టైమ్స్ మెయిన్స్ అంటే పీఓ అలా ఉండదు, ఈ ఆర్ఆర్బీ పీఓ అలా ఉండదు. సమ్టైమ్స్ చెప్తున్నా ఇన్ జనరల్ కేసులో అప్పుడు అన్నిటికన్నా ఈజీగా ఉండేది అర్థమెటిక్ ప్రాబ్లమ్స్. ఓకే, పేపర్ ఎలా అయినా ఉన్నాయి, పేపర్ ఏ లెవెల్లో అయినా ఉన్నాయి, అర్థమెటిక్ ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నా చేయొచ్చు. మెయిన్స్లో ఒక మీద ఎక్కువ ఫోకస్ చేయండి. టాపిక్ టెస్ట్ రాయాలి మెయిన్లీ. ఓకే, ఈ డేటా ఇంటర్ప్రిటేషన్కి కానీ లేకపోతే పజిల్స్ అండ్ సీటింగ్ అరేంజ్మెంట్కి కానీ. సో ఈ వీటిలో ఏంటంటే మీరు టాపిక్ టెస్ట్లు కనుక మీరు రాశారు అంటే డెఫినెట్లీ మీకు చాలా యూజ్ అయ్యిద్ది. మీకు అసలు విపరీతమైన స్పీడ్ వస్తుంది. ఓకే, భయంకరమైన స్పీడ్. మెయిన్స్లో కూడా అలానే స్పీడ్ వస్తుంది. మనం మెయిన్స్ కదా అని చెప్పి నువ్వు స్లోగా చేసుకుంటూ వెళ్దామంటే కుదరదు. ఓకే, టైం అనేది మనకి చాలా తక్కువ ఉంది. సో అంటే 30 minutes టైంలో మీరు 40 questions పెట్టాలి. దట్ మెయిన్స్ అంటే కొంచెం మనం ఫాస్ట్గా చేయాలి. సో మనం ప్రిలిమ్స్లో ఏదైతే అప్రోచ్ వాడతామో స్టార్టింగ్ నుంచే మనం ఫాస్ట్గా చేసుకోవడం, సో వాటినే మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి జనరల్ అవేర్నెస్. ఓకే సారీ, ఇక్కడ నేను జనరల్ అవేర్నెస్ కాదు, ఇక్కడ కంప్యూటర్ అవేర్నెస్. అది నేను దాని గురించి అదే పెట్టాను. 40 into 0.5 20 marks 15 minutes. ఓకే, ఇది నా దగ్గర ఒక 2 PDFలు ఉంటాయి. నాకు తెలిసి ఓల్డ్ స్టూడెంట్స్కి మనకి తెలుసు ఆ PDF మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది, వచ్చారు డౌన్లోడ్ చేస్తున్నారు. సో వాళ్ళకి తెలుసు. ఎవరైనా కొత్తగా కనుక వచ్చినట్లయితే సో నేను ఇంకొక PDF ఒకటి అప్డేట్ చేశాను ఒకటి. సో ఆ PDF మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంది. ఇదిగో టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి ఇది కొట్టారు అంటే ఈజీ జాబ్ పోర్టల్ అని మన ఛానల్ ఇదే వస్తుంది, ఇదే లోగో వస్తుంది. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఆ టెలిగ్రామ్ ఛానల్లో పిన్ చేసి పెడతాను నేను, దాని మీద మనకి ఉంటుంది. అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ ఒక్క PDFనే ఒక 150 pages ఏమో ఉంటాయి. చదవండి డైలీ ఒక 10 pages 15 pages ఈజీగానే అయిపోద్ది. మీకు డిగ్రీలోనో లేకపోతే బీటెక్లోనో ఎక్కడో చోట మీరు ఎంతో కొంత చదువుంటారు. ఒక 20% 30% నాలెడ్జ్ ఉన్నా కూడా దాన్ని ఈజీగా మనకు అర్థమైంది. సో PDF చదువుకుంటే చాలు. లాస్ట్లో మనకి ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక 2-3 మ్యారథాన్ క్లాసెస్ ఉంటాయి. అంటే టాప్ 100 బిట్స్ అని, టాప్ 150 బిట్స్ అని చేస్తారు. సో ఆ వీడియో చూసుకొని వెళ్ళారంటే మోర్ దెన్ ఎనఫ్. మీకు దాని నుంచి బయటకు వెళ్ళదు, ఎందుకంటే ఇది స్టాటిక్ కాబట్టి. సో అంతకు మించి ఇవ్వటానికి కూడా ఏమి ఉండదు అక్కడ. సో దట్స్ వై ఈజీ. దీంట్లో మనం ఈజీగా ఒక 15 marks అన్నా అట్లీస్ట్ టార్గెట్ చేసుకోవాలి. ఓకే, ఇంగ్లీష్ అసలు నేను వేరే ఏం చెప్పాలనుకోవట్లేదు. ఇంగ్లీష్ నేను ఒకే ఒక అడ్వైజ్ ఏంటంటే డైలీ పేపర్ చదవండి. ఓకే, ఒక ఆర్టికల్ సోర్స్ ఏదో ఒకటి తీసుకొని ఏదో ఒకటి ఒక 1 hour లేకపోతే ఒక 30 minutes చదవండి. చదివితే అండ్ లాస్ట్లో మ్యారథాన్ క్లాసెస్ ఉంటాయి మనకి. ఒక క్వశ్చన్ పేపర్ హౌ టు అటెంప్ట్ క్వశ్చన్ పేపర్ అని. సో ఇట్లాంటి వీడియోస్ ఉంటాయి. సో అవి చూడండి వీడియోస్. అండ్ డైలీ ఒక ఆర్టికల్ చదవండి. ఇట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. అసలు దానికి మించి ఏం చేయక్కర్లేదు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ నేనే. ఇప్పుడు నా స్కోర్ కార్డ్స్ కనుక మీరు చూస్తుంటే నేను నా IBPS POలో 22, 23 వచ్చినాయి. నిన్న కూడా ఒక స్కోర్ కార్డ్ పెట్టాను, దాంట్లో 21 marks వచ్చినాయి. సో నాకు ఇప్పటికీ అసలు రూల్స్ తెలీదు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అసలు ఇవి రూల్స్ ఉంటాయి, ఇది వస్తే అది రావాలి. సో దిస్ ఈజ్ నాట్ మ్యాథ్స్, రైట్? అంటే ఈ మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ అనేది ఈ ఇంగ్లీష్లో వర్కౌట్ అవ్వదు అని నా గట్ ఫీలింగ్ అనమాట. సో ఇది వస్తే అది రావాలి. మనం కాంటెక్స్ట్ వైజ్గా వెళ్ళాము అంటే డెఫినెట్లీ మనం ఇంగ్లీష్కి అది రైట్ అప్రోచ్ అన్న. ఓకే, డెఫినెట్లీ అనేం కాదు, కానీ ఇంగ్లీష్కి అది ఎందుకో నాకు కరెక్ట్ అప్రోచ్ అనిపిస్తుంది. ఓకే, అంటే కాంటెక్స్ట్ వైజ్గా వెళ్తాం. ఎందుకంటే ఇది మ్యాథ్స్ కాదు, అంటే ఇక్కడ ఉంది మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేది. సో అట్లా కాదు, ఇదేంటంటే మన లాంగ్వేజ్ కాబట్టి మనం దీన్ని ఒక లాంగ్వేజ్లో ట్రీట్ చేస్తే అది మనకి రిటర్న్ గిఫ్ట్ డెఫినెట్లీ ఇస్తుంది. ఒక సోర్స్ కూడా ఉంది, నేను చెప్తాను. ఆ సోర్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో వాళ్ళ టెలిగ్రామ్ ఛానల్ని నేను షేర్ చేస్తాను. వాళ్ళు ఎవరో కూడా మనకు తెలీదు, బట్ నేనైతే ఫాలో అయ్యేది వాళ్ళనే. సో వాళ్ళని నేను డైలీ వాళ్ళు పెడతారు, ఒక 3-4 ఆర్టికల్స్ పెడతారు. ఒకటి ఇండియన్ ఎక్స్ప్రెస్ పెడతారు, ఇండియా టుడే, హిందూ కూడా. ఈ మూడిట్లది ఒక ఆర్టికల్ పెడతారు. కింద క్వశ్చన్స్ ఉంటాయి, మీనింగ్స్ ఉంటాయి. సో అవే చదువుకుంటాను నేను, అవే ప్రాక్టీస్ చేస్తాను. కింద ప్రాక్టీస్ వాళ్ళు క్వశ్చన్స్ కూడా వేస్తారు. సో మొత్తం అందులోనే ఉంటుంది. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ ఇక్కడ నేమ్ ఇస్తాను చూడండి. సో వెళ్ళండి, జాయిన్ అవ్వండి. మోర్ దెన్ ఎనఫ్ ఇంగ్లీష్. కరెంట్ అఫైర్స్. ఇప్పుడు అసలు కరెంట్
కరెంట్ అఫైర్స్ ఎన్ని మంత్స్ అనేదే ఇంపార్టెంట్ కదా మనకి. అట్లీస్ట్ మీరు ఆల్రెడీ ఇప్పుడు ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటారు, లేకపోతే ఎస్బీఐ క్లర్క్ మెయిన్స్కి ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చేస్తూ ఉంటారు. సో మీరు జూన్ నుంచో, మే నుంచో, లేకపోతే జూలై నుంచో ఎంతో కొంత మీరు చదువుంటారు. సో అవి చదివినియే కాకుండా ఇక్కడ నుంచి మీరు నవంబరు లేకపోతే అక్టోబర్, నవంబర్, డిసెంబరు మీరు 10-20 డేస్లో ప్రీవియస్ ఒకసారి రివైజ్ చేసుకొని, సో నెక్స్ట్ 10 డేస్లో ఈ నవంబర్ కనుక రివైజ్ చేసుకొని, నెక్స్ట్ 10 డేస్లో డిసెంబర్ కూడా చేసుకుంటే కనుక ఇది బెస్ట్ అప్రోచ్ అయ్యిద్ది. ఓకే, మీకు అన్ని రివిజన్ చేసిన వాళ్ళు అవుతారు మీరు. సో ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్లో అంటే అన్నిటికీ అయిపోయినా మీ ప్రిపరేషన్ అంతా అయిపోయింది, ఇంకొక 4-5 డేస్ ఉంది అనే టైంలో మీరు ఏంటంటే రివిజన్ చేసుకోవాలి ఇవన్నీ. ఓకే, రివిజన్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ కరెంట్ అఫైర్స్. అట్లీస్ట్ మీరు చదివింది ఇంకొకసారన్నా చదవాలి, ఇంకా గుర్తుండాలి అంటే ఇంకొకసారి. ఎన్నిసార్లు చదివితే మీరు అన్నిసార్లు దాన్ని మీ జీవితంలోనే మర్చిపోలేరు. అట్లీస్ట్ 2 టైమ్స్ కనుక చదివారంటే 2 టైమ్స్ 3 టైమ్స్ మినిమం 2 టైమ్స్ అసలు రివిజన్ చేయకుండా వెళ్ళారంటే మీకు ఆ క్వశ్చన్ మీకు చూసినా ఒకవేళ చదివినా కూడా పెట్టలేరు సమ్టైమ్స్. సో ఇంకొక థింగ్ ఏంటంటే సింగిల్ సోర్స్ని యూజ్ చేయండి. ఓకే, నేను కొంతమంది చూస్తూ ఉంటాను, ఫస్ట్ రోజు ఒకటి వాడతారు, ఓకే, ఒక వీక్కి, నెక్స్ట్ ఇంకొక వీక్ వేరే వాళ్ళు మారుస్తారు, ఆ నెక్స్ట్ వేరే వాళ్ళది. సో ఇట్లా మార్చుకుంటూ వెళ్ళారు అంటే అసలు పనే అవ్వదు, మీరు చదివిందే మర్చిపోతారు ఫస్ట్. దట్స్ వై సింగిల్ సోర్స్ యూజ్ చేయండి, వాళ్ళని నమ్మండి, ఫస్ట్ వాళ్ళని బిలీవ్ చేయండి. సో ఇదే వస్తుంది, ఇలానే వస్తాయి క్వశ్చన్స్ అని మీకు క్వశ్చన్ వేసుకోండి మైండ్లో, అవే వస్తాయి డెఫినెట్లీ. అందరూ అన్నీ కవర్ చేయలేరు, అన్ని క్వశ్చన్స్ ఒకేసారి ఎవ్వరు కవర్ చేయలేరు. సో వాళ్ళు ఏంటంటే ఒక 20% ఒక 50% సిలబస్ కవర్ చేస్తారు అంటే ఆ 50%లోంచి ఒక 15 క్వశ్చన్స్ వస్తాయి. అర్థమైందా? ఏంటంటే అందులోంచి ఒక 15 క్వశ్చన్స్ లేకపోతే 20 క్వశ్చన్స్ వస్తాయి. సో ఏ టీచర్ కూడా అంతకుమించి ఇవ్వలేరు. ఒకవేళ ఇచ్చారు అంటే అది బై లక్ అనమాట. సో అన్ని టైమ్స్న అలా రావు, ఏదో 1 or 2 టైమ్సే వస్తుంది, కావాలంటే చెక్ చేసుకోండి. ఎవరైతే కొంతమంది ఏంటంటే ఈ రీజనింగ్, క్వాంట్ అన్న భయం ఉంటుంది కొంతమందికి, వాళ్ళు ఏంటంటే రీడ్ చేయగలరు బాగా, మంచిగా చదవగలరు, రివైజ్ చేసుకోగలరు, సో వాళ్ళకి బోర్ కొట్టదు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే ఎక్కువ కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ మీద ఫోకస్ చేస్తారు. సో అది కూడా మంచి అప్రోచే, కాకపోతే జనరల్గా ఈ క్వాంట్ రీజనింగ్ ఎక్కువ చేసి కరెంట్ అఫైర్స్ ఇంగ్లీష్ తక్కువ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఓకే, అది మనం ఫ్రంట్ నుంచి వెళ్తే అది బ్యాక్ నుంచి వెళ్తున్నట్టు వస్తుంది. ఇక్కడ మనం టార్గెట్ చేయాల్సిన మార్క్స్ ఏంటంటే అట్లీస్ట్ 10 నుంచి 15 మార్క్స్కి వస్తే చాలు, మోర్ దెన్ ఎనఫ్. అసలు మీరు పెట్టిన కాకపోతే యాక్యురేట్గా ఉంటే చాలు. అండ్ ఇందులో ఏంటంటే క్విజుల్లో పార్టిసిపేట్ చేయాలి మనం. ఈ క్విజ్లు ఉంటాయి మనకి టెలిగ్రామ్ ఛానల్లో, షేర్ చేస్తాను. ఒకవేళ మీకు పర్సనల్గా కావాలంటే నాది పర్సనల్గా ఇది ఉంది, QR కోడ్ పెట్టాను, కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో అయినా ఉంది. దాంట్లో ఒకసారి వెళ్ళండి, నాకు ఒకసారి పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను పర్సనల్గా షేర్ చేస్తాను. ఓకే, ఆ క్విజ్లు పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే మీరు చదివిన తర్వాత మీ ఎంతవరకు గుర్తుందనేది మీకు తెలుస్తుంది. ఓకే, క్వశ్చన్ ఫార్మాట్ తెలుస్తుంది. మీరు ఒక సోర్స్ ఫాలో అయ్యేటప్పుడు వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఒకలా ఉండొచ్చు, కానీ వాళ్ళు క్విజుల్లో వచ్చే క్వశ్చన్ వేరేలా ఉండొచ్చు. సో మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి క్విజెస్, ఇక్కడ మనం క్విజెస్ నేను షేర్ చేస్తా ఉన్నాను. ఇంకొకటి PDF ఒకటి షేర్ చేస్తా ఉన్నాను, కంప్యూటర్ అవేర్నెస్, ఇక్కడ జనరల్ అవేర్నెస్ అని రాశాను. అండ్ ఇంకొకటి ఏంటంటే టెస్ట్. ఓకే, మాక్ టెస్ట్ గురించి నేను మాట్లాడాలి. మాక్ టెస్ట్ అనేది మీరు డైలీ రాస్తే మంచిదే, కానీ ఒకవేళ డైలీ రాయలేము అని అనుకుంటే ఈ స్టార్టింగ్ డేస్లో వరకు డే బై డే రాయండి. అంటే ఒక రోజు తర్వాత ఒక రోజు, అంటే 2 రోజులకు ఒక మాక్ టెస్ట్ రాయండి. బట్ December 15 ఆ టైం వెళ్ళిన తర్వాత మాత్రం డైలీ రాయండి అప్ టు ఎగ్జామ్ ఉన్నంత వరకు డైలీ రాయాల్సిందే. రాస్తే ఏమైందంటే ఆ ఫ్లో అనేది అట్లా కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీరు ఏం అటెంప్ట్ చేయాలి, ఏం అటెంప్ట్ చేయకూడదు, సో మీకు ఈ కంటిన్యూషన్ అనేది బాగా మీకు తెలిసిపోతుంది. ఇది వస్తుంది, ఇది రాదు, క్యాలిక్యులేషన్స్ తెలుస్తాయి. సో దట్స్ వై నేను ఇవి చెప్తున్నాను. సో ఇట్లా మీరు ఆ ఫ్లో అనేది కంటిన్యూ చేసుకుంటే ఎగ్జామ్కి వెళ్ళారు అంటే ఇట్ విల్ బీ బీస్ట్ అనమాట అది. సో అట్లా మీరు December 15 నుంచి వెళ్ళి ఒక మాక్ టెస్ట్ రాయండి. ఇప్పుడు మాత్రం డే బై డే ఒకటి రాసినా పర్వాలేదు, లేకపోతే వీక్ ఒక 2-3 రాసినా మోర్ దెన్ ఎనఫ్. అసలు
3 రాసుకుంటూ వెళ్ళండి. జస్ట్ మీకు ఏంటంటే పెన్ను తిరగటానికి వరకే ఇప్పుడు, ఓకే, అవి మర్చిపోకుండా ఉండటం కోసమే. సో మీకు December 15 నుంచి మాత్రం మీరు ఫుల్ లెంత్ డైలీ రాయండి మాక్ టెస్ట్లు. దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అవుతే సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్లీ, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కూడా యూస్ఫుల్ అయింది కదా. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.